ఈ మధ్యన ఒక మెసేజ్ పంపించారు వాట్సాప్లో, వైరల్ లాగా వచ్చింది, నాకు బాగా అనిపించింది, అది చెప్తున్నాను. ఒక కుర్రోడు చర్చ్కి రావడం మొదలుపెట్టాడంట. 3 వారాలు వచ్చిన తర్వాత 4వ వారం పాస్టర్ గారితో అన్నాడంట, పాస్టర్ గారు మీ చర్చికి నేను రాను సార్ వచ్చే వారం నుంచి అన్నాడంట. అన్నాడంట, మీ చర్చిలో అందరూ కూడా మొబైల్స్లో వస్తున్నారు సార్ మీరు ప్రసంగం చేస్తుంటే అన్నాడంట. అవునా, సరే మానే, ఒక్క పని చేసి మానే అన్నాడంట. ఏంటనంటే గ్లాసు నిండా నీళ్లు పోసుకొని రావా అన్నాడంట. పోసుకొని వచ్చాడు. సార్ ఇదిగోండి మీరు చెప్పినట్లు నీళ్లు పోసుకొచ్చాను. ఓకే, ఈ గ్లాసు నిండా నీళ్లు ఉన్నాయి కదా, ఈ గ్లాసు తీసుకొని చర్చి చుట్టూ 2 రౌండ్లు తిరుగు, ఒక్క చుక్క కూడా కింద పడకూడదు అన్నాడంట. అంటే మనోడు జాగ్రత్తగా చర్చి చుట్టూ 2 సార్లు తిరిగాడంట. ఆ టైంలో పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు. అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు మీరు ప్రసంగం చేసే అంత టైంలో చర్చి చుట్టూ 2 సార్లు తిరిగాను సార్, ఒక్క చుక్క కూడా కింద పడలేదు అన్నాడంట. వెరీ గుడ్. మరి ఆ టైంలో సంఘంలో ప్రజలు ఏం చేస్తున్నారు నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదు సార్, నాకు తెలిసిందల్లా ఒకటే, నీళ్లు కింద పడుతున్నాయా లేదా. నీ జీవితానికి ఒక ఫోకస్ అంటే పక్కన వాళ్ళ గురించి నువ్వు పట్టించుకో. వెన్ యూ డోంట్ హ్యావ్ ఫోకస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితానికి ఒక ఫోకస్ లేనప్పుడు ఆడేం చేస్తున్నాడు, అదేం చేస్తుంది, ఆడే డ్రెస్ వేసుకొచ్చాడు, ఇదే డ్రెస్ వేసుకొచ్చింది, యు ఆర్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ అదర్స్. ఎందుకు తెలుసా, యూ హ్యావెంట్ రీజన్డ్ అవుట్ హూ యు ఆర్. నువ్వెవరువో నువ్వు గుర్తించలేదు, నువ్వెవరువో. రెండో విషయం ఆయన